హలో, వెల్కమ్ టు సిఎంఎస్. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకి దాదాపుగా 5 లక్షల మంది పైగా విద్యార్థులు మొదటిసారిగా పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. వారందరికీ కూడా కొన్ని సూచనలు, సలహాలు అనేటువంటివి ఈ వీడియోలో చర్చించుకుందాం. ముఖ్యంగా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్య అంశాలు ఏమిటి అంటే, వారి యొక్క హాల్ టికెట్లో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఒకరోజు ముందుగానే సందర్శించి ఎగ్జామ్ సెంటర్ యొక్క అడ్రస్ పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే లాస్ట్ మినిట్లో కంగారు అనేటువంటిది లేకుండా ఎగ్జామ్ సెంటర్కి టైంకి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా హాల్ టికెట్తో పాటు మీకు కావాల్సినటువంటి పెన్స్ అనేటువంటివి కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి. అప్పటికప్పుడు కొత్త పెన్స్ అనేటువంటివి కాకుండా ఆల్రెడీ యూజ్ చేసినటువంటి పెన్స్ని మీరు ఎగ్జామ్లో రాసినట్టయితే మీకు అద్భుతమైనటువంటి హ్యాండ్ రైటింగ్ కూడా ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్, ఫుడ్ విషయానికి వస్తే ఈ ఎగ్జామ్స్ నిర్వహించే రోజులు మొత్తము కూడా ఫాస్ట్ ఫుడ్స్ అనేటువంటివి అవాయిడ్ చేయండి. ఇంట్లో చేసినటువంటి ఫుడ్ మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్, సమ్మర్ అనేటువంటి బాగా పెరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఎగ్జామినేషన్ సెంటర్కి బుక్స్ తీసుకొని ఎప్పుడూ కూడా వెళ్ళవద్దు. ఎలాంటి అంటే ఎగ్జామ్ 9:30కి స్టార్ట్ అవుతుంది అంటే 9 గంటలకల్లా ఎగ్జామినేషన్ సెంటర్కి మీరు రీచ్ అయిపోవాలి. అండ్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా అప్పటికప్పుడు మళ్ళీ కొన్ని అంశాలు చదివే ప్రయత్నం చేయొద్దు. గత సంవత్సరం రోజుల పాటు బాగా చదివారు, పరీక్షలు రాశారు, పాస్ అయ్యారు, ఇది కూడా మరొక మామూలు పరీక్షలాగా మాత్రమే ఆలోచించి రాయాలి. స్ట్రెస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అండ్ ముఖ్యంగా మీకు చెప్పాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఇక్కడ మీరు వేసుకునేటువంటి డ్రెస్ అనేది చాలా కంఫర్టబుల్ క్లాత్స్ అనేటువంటి వేసుకోవాలి. సమ్మర్ సీజన్ కాబట్టి సిల్క్ క్లాత్స్ అనేటువంటి వేసుకోవద్దు. మీ డ్రెస్ కంఫర్ట్ ఇస్తేనే మీ యొక్క మైండ్ సరిగా ఎగ్జామ్ హాల్లో పనిచేయడం జరుగుతుంది. ఇరిటేటెడ్గా ఉండేటువంటి డ్రెస్సెస్ కానివ్వండి, షూ అలవాటు లేకపోయినా షూ వేసుకోవడం, ఇలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా ఎవరైతే మీ యొక్క విద్యార్థులు రాయబోతున్నారో మొదటి రోజు, రెండో రోజు వారికి దగ్గరగా ఉండి ఎగ్జామ్ ఎలా రాసినప్పటికీ కూడా వారితో కొంచెం పాజిటివ్ దృక్పథంతోనే ఉండాలనేటువంటి ఒక సూచన. సో మొదటి 2 రోజులు కొంత భయం ఉంటుంది కాబట్టి ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేయాలి తప్ప ఎగ్జామ్ రాసిన తర్వాత వాటి గురించి డిస్కషన్ అనేది పెట్టుకోవద్దు. మరొక ఎగ్జామ్ మీద ఆ యొక్క డిస్కషన్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరొక అంశం ఏమిటి అంటే, ఎగ్జామినేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఎగ్జామ్కి ముందు రోజు లేట్ నైట్గా ఉండి చదివి ఎర్లీ మార్నింగ్ లేసి, సో అంటే స్లీప్ అనేటువంటిది డిస్టర్బ్ అయ్యే విధంగా మీ యొక్క లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఉండకూడదు. ఈ ఎగ్జామినేషన్ జరిగే ప్రక్రియ మొత్తం మీద, ఈ రోజుల మొత్తం మీద మీరు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా సరైనటువంటి నిద్ర, ముఖ్యమైనటువంటి ఆహారం అనేది కూడా తీసుకోవాలి. నిద్ర సరిగా లేకపోతే మీరు ఎంత చదివినా సరే ఎగ్జామినేషన్ హాల్లో గుర్తుండేటువంటి అవకాశం ఉండదు. సో ఇప్పటి వరకు చదివినప్పటికీ కూడా ఇప్పటి నుంచి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు రోజు రాత్రి తక్కువగా చదవండి. 9-9:30 కల్లా నిద్రపోయే ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే మీకు సరైనటువంటి స్లీప్ ఉన్నప్పుడే మీరు ఎగ్జామినేషన్ హాల్లో మీ యొక్క మైండ్ మొత్తం కూడా గుర్తు తెచ్చుకొని ఆన్సర్స్ రాసేటువంటి అవకాశం కల్పించడం జరుగుతుంది. సో ఇలాంటి సూచనలు, సలహాల కోసం సిఎంఎస్ని ఫాలో అండి. థ్యాంక్ యూ సో మచ్.